ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం షష్ఠస్కందము. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. చిత్రకేతుపాఖ్యానము. అసురుడైన వృత్రునకు ఇంతటి భక్తి జ్ఞానాలు వైరాగ్యాలు ఎలా వచ్చాయి అని ప్రశ్నించిన పరీక్షిత్తునకు శ్రీశుకుడు ఇలా చెప్పాడు. పూర్వము చిత్రకేత అనే రాజు సూరసేన దేశాలను పాలిస్తుండేవాడు. అతడు సుగుణభూషణుడు, యశస్వి, ప్రజారంజకుడు. అతనికి చాలామంది భార్యలున్నారు, కానీ ఒక్కరూ సంతానవతులు కాలేదు. తనకు రూపము, వీర్యము, యవ్వనము, విద్య, ఐశ్వర్యము, ఉన్నత వంశము అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేకపోవటం చేత రాజు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఒకనాడు లోక సంచారం చేస్తూ బ్రహ్మపుత్రుడైన అంగీరస మహర్షి వచ్చాడు. రాజు సకల మర్యాదలతో ఋషిని సంతోషపెట్టాడు. ఋషి రాజు యొక్క కుశలమడిగి అతని చింత కారణం తెలుసుకొని త్వష్టదేవతను ఆరాధిస్తూ ఒక హోమం చేయించి చరువు అంటే యజ్ఞప్రసాదమును కృతద్యుతి అనే జ్యేష్ఠ భార్యకు ఇచ్చాడు. రాజా, నీకు పుత్రుడు కలుగుతాడు, అతని వల్ల నీకు హర్షము, శోకము కలుగుతాయి అని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు పుత్రోదయం అయింది. రాజదంపతులు రాజ్యమంతా అందరూ ఎంతో ఆనందంతో మునిగిపోయారు. రాజు అనేకమైన దాన ధర్మాలు చేస్తూ తన ఆనందంతో పాటు రాజ్యమంతా ఆనందంతో మునిగిపోయింది. రాజు అనేకమైన దాన ధర్మాలు చేస్తూ తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నాడు. బాలుడు దినదిన ప్రవర్ధమానుడై అలరారుచున్నాడు. రాజు ఇప్పుడు పెద్ద భార్య నివాసంలోనే ఎక్కువ సమయం గడుపుతూ కుమారునితో కాలక్షేపం చేస్తున్నాడు. తమకు సంతానం కలగలేదనే చింతతో పాటు భర్త తమను అలక్ష్యం చేస్తూ పెద్ద భార్యనే ఎక్కువగా ఆరాధిస్తున్నాడనే అసూయ ఇతర రాణుల్లో వచ్చింది. అసూయ ఎంతటి ఘోర పాపానికైనా ప్రేరేపిస్తుంది. రాణులు కుట్ర పన్ని వరపుత్రునికి విషం పెట్టించి చంపివేశారు. లేక కలిగిన వంశోద్ధారకుడు ఈ విధంగా దుర్మరణం చెందటంతో రాజదంపతులు రెక్కలు తెగిన పక్షుల్లాగా నేలకూలి ఎంతో శోకంతో కొట్టుకుంటున్నారు. ఈ శోకవార్త రాజ్యమంతా వ్యాపించి అందరినీ దుఃఖంలో ముంచేసింది. ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చే శక్తి ఎవ్వరికీ లేదు. విషయం తెలుసుకొని అంగీరస మహర్షి నారదునితో సహా వచ్చి రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, మీ ఇద్దరూ ఈ విధంగా శోకించకూడదు. బాగా ఆలోచిస్తే ఈ బాలునితో మీకు ఎలాంటి సంబంధం లేదని మీకే తెలుస్తుంది. ఈనాటి బాంధవ్యాలు గడిచిన జన్మల్లో లేవు. మీరు ఇతనికి ఎన్నవ తల్లిదండ్రులో తెలియదు. నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చే ఇసుక రేణువులు ఒక చోట కలిసి విడిపోయి వేరొక చోట వేరువేరు ఇతర రేణువులతో కలిసి విడిపోతూ కొట్టుకొని పోతుంటాయి. ఈ విధంగా జీవులు కాల ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు. ఈ తాత్కాలిక సంయోగ వియోగాలను జనన మరణాలు అంటారు. ఇవి తప్పింపలేని సహజ సంఘటనలు. ఇది అంతా పరమేశ్వరుని మాయా విలాసము. దీనివలన జీవులు పుట్టినట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి పుట్టినది గిట్టినది శరీరమే. ఈ శరీరం నీ కుమారుడు కాడు. ఈ శరీరంలో నివసించే జీవునికి చావు పుట్టుకలు లేవు. ఆ జీవుడు వేరొక శరీరాన్ని అధిష్ఠించటానికి వెళ్ళాడు. ఇక చనిపోయింది ఎవరు? ఈ సృష్టి రహస్యాన్ని గుర్తించి నీవు ధైర్యం చెందకుండా ఉండాలి. మన సుఖదుఖాలన్నీ స్వప్నంలోని శోకనల వంటివే నిలిచి ఉండేవి కావు. ఇవి అన్నీ మనస్సు కల్పించుకున్న భ్రమలే. అందుచేత ఈ మిథ్యాశోకం నుంచి బయటపడి నిర్మలమైన మనస్సుతో వాసుదేవుని యందు చిత్తాన్ని లగ్నం చెయ్యి అని చెప్పిన అంగీరస ముని జ్ఞానబోధ విని ఊరట చెంది రాజు ఇలా అన్నాడు.
మహాత్ములారా, మీరెవరో గాని ఈ మందబుద్ధినికి జ్ఞానోపదేశం చేయవచ్చిన సనత్కుమారులో, వ్యాస మార్కండేయులో, నారద ఋషభులో, దేవల అంగీరసులో అని నాకు అనిపిస్తుంది. మీ వంటి మహాపురుషులు మా వంటి జ్ఞానులను తరింపజేయటానికి లోక సంచారం చేస్తుంటారు. తమరెవరో సెలవీయండి అని వినయంతో ప్రశ్నించిన రాజుకు అంగీరసుడు ఇలా చెప్పాడు. రాజా, నేనెవరినో నీవెరుగుదో గాని శోకము వలన గుర్తించలేకపోతున్నావు. నీకు పుత్ర ప్రాప్తి గురించి యాగము చేసి అంగీరసుడనే నేను, ఈయన నా సోదరుడు బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు, అజ్ఞానంతో నీకు కలిగిన ఈ పుత్ర శోకము నుంచి రక్షించటానికి వచ్చాము. నీవు దైవభక్తి గలవాడవు, జ్ఞానాన్ని పొందగలవాడవు. నేను ఇది వరకు వచ్చినప్పుడు మాయావశము వచ్చే నీలో పుత్రకాంక్ష ప్రగాఢంగా ఉంది. ఆ వాంఛ తీరటానికి యాగం చేసి పుత్ర ప్రాప్తిని కలిగించాను. నీలో ఇంకా వ్యామోహం పెరిగింది. భార్య, బిడ్డలు, గృహము, సంపద, కీర్తి, భోగాల్లాంటివన్నీ భ్రాంతి, భయము, దుఃఖములను కలుగజేస్తాయి, శాంతిని పోగొడతాయి. స్వప్నంలోని అనుభవాల వలె తాత్కాలికమైన మిథ్యలు. ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ అనిత్యములు, అసద్వస్తువులు, దుఃఖకారకాలు. ఒక్క ఆత్మయే ఏకైక సత్యము, శాశ్వతము అయినట్టిది. ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది శోక ముక్తుడవు కమ్ము అని అంగీరసుడు బోధించగా నారదుడు ఇలా చెప్పాడు. ఓ చిత్రకేతు మహారాజా, నేనిప్పుడు చెప్పబో మంత్రము ఉపనిషత్తులలో నిక్షిప్తమయ్యింది. దానిని 7 రాత్రులు జపించిన వానికి సంకర్ష భగవానుడు దర్శనమిస్తాడు అంటూ ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రోపనిషత్తులోని ప్రథమ శ్లోకం ఇది. రాజా, నీ పుత్రుని అందలి మోహం ఇంకా నీకు తొలగకపోతే ఆ జీవిని రప్పించి మాట్లాడిస్తాను విను అంటూ తన యోగశక్తితో ఆ జీవిని ఆహ్వానించి నారదుడు ఇలా అడిగాడు. చూడు, నీ తల్లిదండ్రులు నీ వియోగంతో ఎంత శోకంలో మునిగి ఉన్నారో. జీవుడా, నీవు విడిచిన శరీరంలో నీవు మళ్ళీ ప్రవేశించి అందరినీ ఆనందింపచేసి ఈ సింహాసనాన్ని అధిష్ఠించు. నీ శేష జీవితాన్ని సుఖంగా వెళ్ళబుచ్చు అని అనగానే ఆ జీవుడు ఇలా అడుగుతాడు. నేను నా కర్మల ప్రకారం దేవ, మానవ, పశు, పక్షాది జన్మలను ఎన్నెన్నో పొంది ఉంటిని. ఈ ఇద్దరు నాకు ఏ జన్మలో తల్లిదండ్రులు? ఈ విధంగా శోకిస్తున్న అనేకులైన నా తల్లిదండ్రుల దుఃఖాన్ని తొలగించడానికి సాధ్యపడుతుందా? జీవునకు ప్రతి జన్మలోనూ అనేకులతో సంబంధాలు ఏర్పడతాయి. ఈ జన్మలోని తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ మరు జన్మలో శత్రువులుగా పుట్టవచ్చు. జీవునికి దేహం వలన ఏర్పడిన సంబంధ బాంధవ్యాలతో ఎలాంటి సంబంధం ఉండదు. నశించేటి దేహాలలో జీవుడు తాత్కాలికంగా నివసించే యాత్రికుడు మాత్రమే. అందుచేత ఎలాంటి బాంధవ్యాలు లేని పరమాత్మ స్వరూపుడనైన నాకును నా తల్లిదండ్రులు అనుకునే ఈ దేహాలకు ఎట్టి సంబంధం లేదు అని చెప్పి ఆ జీవుడు అదృశ్యమయ్యాడు. చిత్రకేతువు యొక్క పుత్ర వ్యామోహం తొలగింది. నారద మహర్షి ఉపదేశించిన నారాయణ మంత్రాన్ని సమాధి నిష్ఠుడై 7 అహోరాత్రులు ఏకదీక్షతో ఆరాధించి శ్రీహరి అనుగ్రహంతో దివ్య విమానాన్ని, విద్యాధర చక్రవర్తిత్వాన్ని పొందాడు. విమానంలో విహరిస్తున్న చిత్రకేతువునకు ఒకనాడు ఆదిశేషుడు దివ్య దర్శనమిచ్చాడు. చిత్రకేతువు ఆనంద బాష్పాలతో అనంతునకు అభిషేకం చేశాడు. అతని స్తోత్రాలకు సంతసించి అనంతుడు ఇలా అన్నాడు. అంగీరస, నారద మునులు బోధించిన తత్వము వలన నీవు నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నావు కనుక నన్నిప్పుడు దర్శించగలిగావు. లోకంలో నరజన్మ పరమ దుర్లభమైంది. ఈ జన్మలోనే ఆత్మస్వరూపం తెలుసుకోవాలి. సుఖ ప్రాప్తికై దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తూ కోరికలతో కర్మలు చేస్తుంటారు కనుక మనుజులకు దుఃఖమే లభిస్తుంది. నన్ను విస్మరించి సంసార
సంసార బంధంలో చిక్కుకున్న వారికి మోక్షం సిద్ధించదు. నన్ను భక్తితో ఆరాధించువారు తరిస్తారు అని చెప్పి అనంతుడు అంతర్ధానమయ్యాడు. చిత్రకేతువు యక్షకిన్నెర కాంతల చేత భగవంతుని దివ్యలీలాగాథలను గానం చేయించేవాడు, నాట్యం చేయించేవాడు, భగవద్భక్తులను అర్పించేవాడు. పార్వతీ శాపము. ఒకనాడు చిత్రకేతువు కైలాస పర్వతంపై విమానంలో విహరిస్తుండగా ఋషులు సిద్ధి చారణాదులందరూ కూడి ఉన్న సభకు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు అధ్యక్షత వహించి ఉన్నాడు. శంకరుడు పార్వతీదేవిని తన తొడపై కూర్చుండబెట్టుకొని ఒక చేతితో ఆమెను ఆలింగనం చేసుకుని ఉండటం చిత్రకేతువు చూసి అట్టహాసంగా నవ్వి ఇలా అన్నాడు, అయ్యో ఇదేమిటి, పరమశివుడు అందరి మధ్య సిగ్గు లేకుండా పత్నిని కౌగలించుకొని కూర్చున్నాడు. ఈ మాటలు విని శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. బ్రహ్మాది దేవతలు మునులు ఏమీ పట్టించుకోకుండా తమ స్తోత్రాలను కొనసాగిస్తున్నారు. పార్వతీదేవికి మాత్రం కోపం వచ్చింది. ఇలాగా అన్నది, బ్రహ్మాది దేవతలకు, భృగు కపిల నారదాది మహర్షులకు ఆక్షేపణీయంగా కనిపించని శివపార్వతుల అభిన్న సాన్నిహిత్యము ధూర్తుడైన ఈ క్షత్రియునకు విడ్డూరంగా కనిపించిందా? శివశక్తిత్వము వీనికేమి తెలుసు? ఈ అహంకారాన్ని విష్ణుపాద సేవకు కూడా అర్హుడు కాదు. ఇతడు శిక్షార్హుడు, అసురుడై పుట్టుగాక అని శపించింది. చిత్రకేతువు విమానం దిగి పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దేవితో ఇలా అన్నాడు, జగజ్జనని, నీ శాపాన్ని శిరసావహిస్తాను. పూర్వజన్మ కృత కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు. దేహమే ఒక బంధమైనప్పుడు అది మానవ దేహమైనా దానవ దేహమైనా ఒకటే కదా. నేను చేసిన అపరాధాన్ని చింతిస్తున్నాను, నన్ను క్షమించు. కర్మఫలాన్ని అనుభవించాలి కనుక శాపాన్ని తగ్గించమని కూడా కోరను అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పరమశివుడు పార్వతితో ఇలా అన్నాడు, దేవి, విష్ణు భక్తులకు అంతా సమానమే, ద్వంద్వాతీతులు. నారాయణుడు సర్వాంతర్యామి అయి ఉంటాడు కనుక వారికి అందరూ ఇష్టులే. ఈ చిత్రకేతువు తనకు శక్తి ఉండి కూడా నిన్ను తిరిగి శపించలేదు కదా అని చెప్పగా ఆమె ప్రసన్నురాలైంది. ఈ విధంగా శపించబడిన చిత్రకేతువు త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞంలో దానవునిగా ఉద్భవించి వృతాసురునిగా ప్రసిద్ధిగాంచాడు. అందుచేతనే అతడు రాక్షసుడయ్యుండి కూడా తన ఆత్మజ్ఞానాన్ని కోల్పోకుండా భక్తునిగా వ్యవహరించాడు అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. అదితి దితి వారి సంతతులు. అదితి పుత్రులైన వివస్వంతుడు, ఆర్యముడు, పూషుడు, త్వష్టల గురించి చెప్పాను కదా. ఇప్పుడు మిగిలిన 8 మందిని గురించి చెబుతాను విను అని శ్రీశుకుడు పరీక్షిత్తో అన్నాడు. అతిథి కశ్యపులకు పుట్టిన ద్వాదశాదిత్యులలో 5వ వాడు సవిత అని అతని భార్య. పృశ్ని వారికి సావిత్రి, హ్యాహృతిత్రయి అనే 3 కుమార్తెలు. అగ్నిహోత్రలు, పశుయాగము, సోమయాగము, పంచమనోయాగాలు అనబడే కుమారులుగా కలిగారు. 6వ ఆదిత్యుడైన భగుని భార్య సిద్ధిక. వారికి మహిముడు, విభుడు, ప్రభుడు అనే కుమారులు, ఆశిష అనే కుమార్తె కలిగారు. 7వ ఆదిత్యుడైన దాతకు కుహువు, సినీవాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు. వారికి వరుస క్రమంలో సాయంకాలము ధర్ముడు, ప్రాతకాలము పూర్ణిమాఖ్యుడు అనే కుమారులు కలిగారు. 8వ ఆదిత్యుడైన విధాతకు క్రియ అనే భార్యయందు పురీష్యాదులైన అగ్నులు పుట్టారు. 9వ ఆదిత్యుడైన వరుణకు చర్షణీయందు పూర్వము బ్రహ్మపుత్రుడైన భృగువు, వల్మీక సంభవుడైన వాల్మీకి కలిగారు. ఈ వరుణకు 10వ ఆదిత్యులైన మిత్రునకును ఊర్వశిని చూడగానే వీర్యస్థలనం కాగా దానిని ఒక కలశంలో నుంచగా ఆ కలశం నుంచి అగస్త్యుడు, వశిష్ఠుడు పుట్టారు. మిత్రునకు రేవతి యందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు కలిగారు. ఏకాదశాదిత్యుడైన ఇంద్రునకు శశీదేవి యందు జయంతుడు, ఋషభుడు, విదురుడు అనే పుత్రులు కలిగారు. ద్వాదశాదిత్యుడు వామనుడు, అతడు త్రివిక్రముడు, ఉపేంద్రుడు అని కూడా ప్రసిద్ధికెక్కాడు. అతని కీర్తి యందు బృహత్
శ్లోకుడు, అతనికి సౌభగుడు మొదలైన పుత్రులు జన్మించారు. ఇది అతిథి కశ్యపుల సంతతి. ఇక దితిది కశ్యపుల సంతతిని గురించి చెబుతాను. దితి సంతతి దైత్యులు అనబడతారు. వీరికి మొదటి పుట్టిన వారు హిరణ్యాక్షుడు. జంబాసుని కుమార్తె అయిన కయాదువు హిరణ్యకశిపుని భార్య. వీరికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు అనే కుమారులు, సంహిక అనే కుమార్తె కలిగారు. సంహిక విప్రచిత్తి అనే దానవుని భార్య. వీరి కుమారుడే రాహువు. అతడు దేవతల పంక్తిలో కూర్చుని అమృతం తాగటానికి సిద్ధపడితే శ్రీహరి వాని శిరస్సును ఛేదించాడు. సంహ్లాదునకు గతియందు పంచజనుడు పుట్టాడు. ప్రహ్లాదునికి దమనియందు వాతాపి ఇల్వలుడు పుట్టారు. వీరే అగస్త్యమునిని చంపబోయి అతని గర్భములో చేరి జీర్ణమైపోయారు. అనుహ్లాదునకు ఊర్మి ఎందు బాష్కలుడు మహిషుడు కలిగారు. ప్రహ్లాదునకు దేనియందు విరోచనుడు పుట్టాడు. అతని పుత్రుడే బలికి అశనయందు బాణునితో సహా 100 మంది కుమారులు కలిగారు. బాణాసురుడు శివుని ఆరాధించి శివభృత్యులలో ప్రధాన స్థానము పొందాడు. దితికి ఇంకా 49 మంది పుత్రులు కలిగారు. వీరు మరుత్తులు అనబడ్డారు. వీరికి సంతానం లేదు. వీరు ఇంద్ర సమానులైనారు. ఇది ఎలాగా సంభవించింది అని ప్రశ్నించిన పరీక్షిత్తుతో శ్రీశుకుడు మరుత్తుల చరిత్రను ఈ విధంగా చెప్పాడు. మరుత్తులు విష్ణుమూర్తి దేవతల పక్షపాతి. ఇంద్రుని శత్రువులను ఆయన ఏదో ఒక రకంగా హతమారుస్తాడు. అలాగే తన సవతి తల్లి బిడ్డ అయిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు మాయారూపాలు ధరించి చంపివేశాడు. ఈ విధంగా రెయ్యింబవళ్ళు తలపోస్తూ దితి ఇంద్రునిపై ద్వేషము, పగను పెంచుకుంది. ఇంద్రుడు బ్రాహ్మణ హంత తన పదవిని పదిలపరుచుకొనటానికి సోదరులను కూడా అంతము చేసే పాపాత్ముడు, ఇంద్రియ లోలుడు. ఇతడు బతికి ఉండరాదని వీనిని చంపగల పుత్రుడు నాకు కావాలి అని కాంక్షించి దితి తన భర్త అయిన కశ్యపుని ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో సేవించింది. కశ్యపుడు మిక్కిలి సంతృప్తుడై వరము కోరుకోమన్నాడు. ఆమె ఎలాంటి సంకోచము లేకుండా హిందుని హతమార్చగల పరాక్రమశాలి అమరుడు అయిన పుత్రుడు కావాలి అని కోరింది. కశ్యపుడు త్రుళ్ళిపడి ఈ కఠినాత్మురాలు ఇంతటి క్రూరమైన కోరినదేమిటి అని తల్లడిల్లిపోయి స్త్రీ వ్యామోహంలో పడి ఆలోచించకుండా వరమిస్తానని మాట ఇచ్చినందు చింతించి మార్గాంతరం ఆలోచించి ఇలా అన్నారు. ఓ సుందరి, నీ కోరిక సామాన్యమైనది కాదు. అది తీరటానికి పుంసవనము అనే ఒక వ్రతముంది. దాని నియమాలన్నీ 1 ఏడాది పాటిస్తే నిష్ఠతో ఆ వ్రతం ఆచరించాలి. ఆ నియమాలు ఇవి: మార్గశీర్ష శుద్ధ పాడ్యమి నుంచి 1 సంవత్సరం దీక్ష పోనాలి. ఈ సమయంలో ఏ ప్రాణిని హింసించకూడదు, ఎవ్వరిని నిందించరాదు, అసత్యమాడరాదు, కోప్పడరాదు, మాంసాహారం తినరాదు, అతిగా మాట్లాడరాదు, దుర్జనులతో మాట్లాడరాదు, పురుషముగా పలుకరాదు, కాళ్ళు చేతులు కడుక్కొనకుండా నిద్రించరాదు, ఎల్లప్పుడూ శుచి శుభ్రతలను పాటించాలి, సంధ్య వేళల్లో నిద్రించరాదు, దిగంబరంగా నిద్రించరాదు, మనస్సులో ఏ విధమైన మలినము చేరనివ్వరాదు, ప్రాతకాలంలో లక్ష్మీనారాయణులు ఆరాధించాలి, ముత్తైదు వలన పూజించాలి, భర్తను దైవముగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించాలి, కోరినటువంటి పుత్రుడు గర్భంలోనున్నట్లు సదా భావన చేస్తుండాలి. ఈ విధంగా 12 నెలలు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతూ వ్రతమాచరించి చివరికి యథావిధిగా ఉద్యాపన చేయాలి అని కశ్యపుడు చెప్పగా దితి అలాగే చేస్తానని పలికింది. సరైన ముహూర్తాన వ్రతాన్ని ప్రారంభించి దీక్షా గృహంలో నుంటూ నియమాలను పాటించసాగింది. ఆమె గర్భవతి అయింది.
ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని మారువేషంలో పినతల్లి వద్ద పరిచారకునిగా చేరి ఆమెకు కావలసిన పూజా సామాగ్రి ఫలపుష్పాదులు అన్నీ తెచ్చిపెట్టాడు. ఆమె వలన వ్రతమాచరించటంలో ఏదైనా లోపం జరగకుండా ఉంటుందా అని 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండేవాడు. చివరికి ఒకనాడు దితి బడలిక వలన తొందరలో కాళ్ళు చేతులు కడుక్కోకుండా పక్క ఎక్కి నిద్రపోయింది. అదను కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు అతిథికి నియమభంగమైనట్లు తెలుసుకున్నాడు. తన యోగశక్తితే సూక్ష్మదేహము ధరించి దితిది గర్భంలోకి ప్రవేశించాడు. దేదీప్యమానుడై వెలిగిపోతున్న గర్భస్థ బాలుని చూశాడు. తన వజ్రాయుధంతో ఆ బాలుని ఖండఖండాలుగా చెయ్యబోయేవాడు ఏడ్వనారంభించాడు. ఇంద్రుడు మారుద ఏడ్వకు అంటూ వాడిని 7 ఖండాలుగా ఛేదించాడు. ఆ 7 శకలాలు 7 బాలురై ఏడవనారంభించారు. ఇంద్రుడు మళ్ళీ ఆ 7 7 ఖండాలుగా ఛేదించగా ఆ ఖండాలన్నీ 49 బాలురుగా తయారయ్యాయి. దిత్తి చేసిన 12 నెలల ఉపాసన ఫలితంగా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత జన్మించిన వారవటం చేత వారు వజ్రాయుధం చేత కూడా చావలేదు. ఆ బిడ్డలందరూ ఇంద్రుని అన్నా, మేము నీ సోదరులము, నీ సేవ చేస్తాము, మమ్మల్ని చంపవద్దు అని ప్రార్థించారు. అప్పుడు ఇంద్రుడు చేసేది లేక, అలాగే మిమ్మల్ని చంపను, నా పార్షదులుగా నా సేవలు చేస్తూ ఉండటానికి నా వద్దనే ఉంచుకుంటాను, మీరు మరుద్గణాల అనబడతారు అని అభయమిచ్చాడు. దితి గర్భం నుంచి ఇంద్రునితో సహా 49 మరుత్తులు బయటపడ్డారు. ఈ విపరీత పరిణామం చూసి దితి దిగ్భ్రాంతి చెందింది. ఇంద్రుని చంపగల ఒక్క పుత్రుని గురించి తాను పుంసవన వ్రతం చేస్తే 50 మంది కుమారులు ఒక్కసారి పుట్టడం ఎలాగా సంభవించింది అంటూ ఆమె కలవరం చెందింది. ఆ బిడ్డలను తేరిపారా చూడగా అగ్ని తేజస్సుతో వెలిగిపోతున్న ఇంద్రుని వారిలో పోల్చుకుంది. ఆమె ఆగ్రహావేశముతో ఇలా అడిగింది, ఓయి, ఏమిటి వైపరీత్యము? నిన్ను చంపగల పుత్రుని కోసం నేను వ్రతం చేస్తే నీవే నా గర్భం నుంచి బయటకు రావటం ఏమిటి? నిజం చెప్పు అని గద్దించి అడిగేసరికి ఇంద్రుడు భయపడిపోయి జరిగిందంతా చెప్పి ఆమె శరణు వేడుకొన్నాడు. దితి మాతృ హృదయం కరిగింది. ఆమె ఇంద్రుని క్షమించింది. విధి నిర్ణయం ఎలాగుంటే అలాగే జరుగుతుంది, దాన్ని ఎవ్వరూ మార్చలేరని జ్ఞప్తి తెచ్చుకుంది. తనకు ఒక్క పుత్రుని బదులుగా 49 మంది లభించారని, వారంతా అసురులు కానకుండా అమరులైనారని, అంతా ఈశ్వరేచ్ఛ అని సంతోషించింది. ఇంద్రునితో సహా 49 మరుత్తులు సర్వలోకానికి వెళ్ళి దేవతలై వెలిశారు. ఇంతటితో 60 మంది దక్షపుత్రికల సంతతుల వివరాలు ముగిసినవి అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు. 6వ స్కందం సమాప్తం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ.